ఓం శాంతి 29/7/20. మధురమైన పిల్లలు, మొట్టమొదట అందరికీ బాబా యొక్క కరెక్ట్ పరిచయాన్ని ఇచ్చి, సరి అయిన పరిచయాన్ని ఇచ్చి గీతా భగవంతుని ప్రూఫ్ చేయండి. అప్పుడే మీ పేరు ప్రఖ్యాతి అవుతుంది. ఇంకా ప్రశ్న, పిల్లలు మీరు 4 యుగాల చక్రంలో తిరిగారు. దాని ఆనవాయితీ భక్తిలో నడుస్తున్నది. అదేంటి? మీరు 4 యుగాలలో చక్రంలో తిరిగారు, దాని జ్ఞాపకార్థమే భక్తిలో ఆనవాయితీగా నడుస్తున్నది ఏమిటి? జవాబు, మీరు 4 యుగాలలో చక్రంలో తిరిగితే తర్వాత శాస్త్రాల్ని, చిత్రాల్ని, అన్నీ ఒక రథం మీద పెట్టి ఏం చేస్తారు? అన్ని చోట్ల భ్రమణం చేయిస్తారు, అన్ని చోట్ల తిప్పుతారు. తర్వాత మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి ఏం చేస్తారు? పెట్టేస్తారు. కాబట్టి మీరు కూడా బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర అవుతారు. ఈ చక్రానికి బదులు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ శాస్త్రాలని, బొమ్మల్ని అన్నిటినీ పెట్టి చక్ర కొట్టి అన్నీ తిప్పి పెట్టేస్తూ ఉంటారు. ఈ ఆనవాయితీ ఎక్కడి నుంచి వచ్చిందంటే మిమ్మల్ని చూసే వచ్చింది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఎప్పుడైతే ఎవరికైనా చెప్పారే అనుకోండి, ముందు క్లియర్ చేయండి. ఒక్కడే తండ్రి, బాబా ఒక్కరే. ఇంకా అడక్కండి ఆయన ఒకరా అనేకమా అని మీరు ఇంకా అడక్కండి. ఆయన ఒకడే అని డైరెక్ట్ చెప్పండి. బాబా అంటారు, లేకపోతే వాళ్ళు వెంటనే ఏమంటారు? అనేకం అనేస్తూ ఉంటారు. కాబట్టి చెప్పాలి, బాబా రచయిత, గాడ్ ఫాదర్ ఒక్కరే. ఆయన ఆత్మలందరికీ ఆయన ఒక్కరే తండ్రి. మొట్టమొదటి ఇలాగ చెప్పకండి, ముందే చెప్పకండి ఆయన ఒక బిందువు అని. బస్ కన్ఫ్యూజ్ అయిపోతారు, సంశయంలోకి వచ్చేస్తారు. మొట్టమొదటి ఇది చక్కగా అర్థం చేయించండి. మనకి 2 తండ్రులు ఉంటారు. ఒకళ్ళు లౌకిక తండ్రి అయితే ఒకళ్ళు మనకి పారలౌకిక తండ్రి. లౌకికం అయితే ప్రతి ఒక్కరికి లౌకిక తండ్రి ఎవరికి వాళ్ళకు ఉంటారు. తర్వాత ఈయన పారలౌకిక తండ్రి, ఈయన్ని ఖుదా అంటారు, గాడ్ అంటారు, భగవంతుడు అంటారు. ఉండేది ఒక్కడే. అందరూ ఆ ఒక్కడిని స్మృతి చేస్తున్నారు. మొట్టమొదటి ఇది పక్కా నిశ్చయం చేయించండి. ఫాదరు ఆయనే స్వర్గాన్ని రచించేవాళ్ళు అన్న విషయాన్ని పక్కా చేయించండి. వాళ్ళు ఇక్కడికి వస్తే స్వర్గానికి యజమానులు కావడానికి బాబా అంటున్నారు, ఇక్కడికి వచ్చేది దేనికోసం? స్వర్గానికి ఆయన వచ్చేది ఇక్కడికి దేనికోసం అంటే స్వర్గానికి యజమానులుగా తయారు చేయడానికి. అందుకే శివ జయంతి అంటారు. అయితే పిల్లలు, మీకు తెలుసు, స్వర్గం యొక్క రచయిత భారతదేశంలోనే స్వర్గాన్ని రచిస్తారు. అక్కడ దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. మొట్టమొదట బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. ఆయన పేరు శివ. గీతలో భగవాన్ వాచ ఉంది. మొట్టమొదటి ఇది నిశ్చయం చేయించాలి, రాయించాలి. గీతలో భగవాన్ వాచ, నేను మిమ్మల్ని రాజులకే రాజాగా చేస్తాను అంటే నరుని నుండి నారాయణ చేస్తాను. ఎవరు ఇలా తయారు చేయగలరు? తప్పకుండా వాళ్ళకి అర్థం చేయించాలి. భగవంతుడెవరు, ఇది కూడా వాళ్ళకి అర్థం చేయించండి. సత్యయుగంలో మొట్టమొదటి ఫస్ట్ నెంబర్లో ఎవరైతే లక్ష్మీనారాయణలు ఉండేవాళ్ళో తప్పకుండా వాళ్ళు కూడా 84 జన్మలు తీసుకుంటారు. తర్వాత మరి వేరు ధర్మాల వాళ్ళు తర్వాత వస్తారు. వాళ్ళవి ఇన్ని జన్మలు ఉంటాయి. మొదట్లో వచ్చే వాళ్ళవి తప్పకుండా 84 జన్మలు ఉంటాయి. సత్యయుగంలో ఏ నేర్చుకోవడాలంటూ అక్కడ ఏమి ఉండవు.
తప్పకుండా అన్నీ ఎక్కడ నేర్చుకుంటారంటే సంగమయుగంలోనే నేర్చుకుంటారు. కాబట్టి మొట్టమొదట బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. ఎలాగైతే ఆత్మ చూడ్డానికి కనిపించదో అర్థం చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. అలాగే పరమాత్మని కూడా చూడలేము, కానీ అర్థం చేసుకుని తెలుసుకోవచ్చు. బుద్ధితో అర్థం చేసుకోవచ్చు. ఆయన మన ఆత్మలకి తండ్రి. ఆయన్ని అంటారు పరం ఆత్మ. ఆయన సదాపావనుడు. ఆయన వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయవలసి వస్తుంది. ఒకటి మొట్టమొదట బాబా ఒక్కరే అన్నది ప్రూఫ్ చేసి చెప్తే, గీత భగవంతుడు కృష్ణుడు కాదు అన్నది ప్రూఫ్ అయిపోతుంది. పిల్లలు ఇప్పుడు మీరు ప్రూఫ్ చేసి చెప్పాలి. ఒకే తండ్రి, ఆయన్నే సత్యము అంటారు, ట్రూత్ అంటారు. గాడ్ ఈజ్ ట్రూత్. ఇంకా మిగతా కర్మకాండలు, తీర్థయాత్రలు, ఇవన్నీ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గం యొక్క శాస్త్రంలో ఉన్నాయి. జ్ఞానంలో వాటి గురించి వర్ణనే ఉండదు. ఇదేమీ శాస్త్రాలు కావు. బాబా వస్తారు, మొత్తం రహస్యాలన్నీ మనకి చెప్తారు. మొట్టమొదట పిల్లలు ఈ విషయంలో మీరు విజయాన్ని పొందాలి. భగవంతుడు ఒకే నిరాకారుడు కానీ సాకారం కాదు అని. పరంపిత పరమాత్మ శివ్ భగవాను వాచ జ్ఞాన సాగరుడు తండ్రి ఆయన ఒక్కరే. శ్రీకృష్ణుడు అందరికీ తండ్రి కాడు. బాబా అంటున్నారు ఆయన్ని ఎవ్వరూ కూడా ఇలా అనలేరు కదా. ఆయన ఎప్పుడు అందరికీ ఇలా చెప్పలేడు. దేహం యొక్క సంబంధాలు, సర్వ సంబంధాలు వదిలి నిరంతరం మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుని నిరంతరం నన్ను స్మృతి చేయండి అని ఆయన అలా చెప్పలేడు. కాబట్టి బాబా అంటే ఇది చాలా ఈజీ విషయము. కానీ మనుషులకి శాస్త్రాలు చదువుకుని భక్తిలో పక్కా అయిపోయారు. ఈ రోజుల్లో శాస్త్రాలన్నీ కూడా ఏం చేస్తారు, ఒక వెహికల్ మీదో లేకపోతే రథం మీదో పెట్టి ఊరేగిస్తూ ఉంటారు, తిప్పుతూ ఉంటారు. అలాగే విగ్రహాలని పెట్టి తిప్పుతూ ఉంటారు. పుస్తకాలు, గ్రంథాలన్నిటినీ కూడా పెట్టి తిప్పుతూ ఉంటారు. మళ్ళీ తీసుకొచ్చి పెట్టేస్తారు. అంటే మరి ఇంకా తర్వాత తీరు అంటే వాటిని పడుకోబెట్టిస్తున్నట్టే. ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు మేమే దేవతలుగా ఉండేవాళ్ళం, తర్వాత క్షత్రియులయ్యాము, వైశ్యులయ్యాము, శూద్రులు అవుతాం. ఇది కూడా చక్రంలో తిరగడమే కదా. చక్రం అంతా తిరగడమే అయింది. చక్రానికి బదులు వాళ్ళు ఏం చేశారు, మొత్తం అంతా తిప్పి తిప్పి ఇంటికి తీసుకొచ్చేస్తారు, పెట్టేసుకుంటారు. వాళ్ళు ఒకరోజు ప్రత్యేకంగా పెట్టుకుంటారు. ఆ రోజే వాటన్నిటిని ఏం చేస్తారు, మొత్తం ఊరంతా తిప్పుతారు. కాబట్టి మొట్టమొదట మీరు ప్రూఫ్ చేసి చెప్పవలసిన విషయం ఏంటంటే శ్రీకృష్ణ భగవాను వాచ కాదు, శివ్ భగవాను వాచ. శివుడే పునర్జన్మరహితుడు. ఆయన తప్పకుండా వస్తారు. ఆయనది దివ్య జన్మ. భగీరథుడి మీద వచ్చి సవారీ చేస్తారు. పతితుల్ని వచ్చి పావనంగా చేస్తారు. రచయిత రచన యొక్క ఆది మధ్యాంత రహస్యాన్ని చెప్తారు. ఆ జ్ఞానం ఇంకెవ్వరికి తెలియదు. బాబా తనకి తానే వచ్చి తన పరిచయాన్ని ఇస్తారు. ముఖ్యమైన విషయం బాబా యొక్క పరిచయం. ఆయనే గీతా భగవంతుడు. ఇది మీరు ప్రూఫ్ చేసి చెప్పినట్లయితే మీ పేరు చాలా ప్రఖ్యాతి అవుతుంది. ఇలాంటి పాంప్లెంట్లు తయారు చేసి అందులో చిత్రం అది అన్నీ బాగా మంచిగా వేసి ఏరోప్లేన్ నుండి వేసేయాలి. బాబా ముఖ్యమైన విషయాలు చెప్తూ ఉంటారు. మీ ముఖ్యమైన ఒక విషయంలో మీరు విజయాన్ని పొందితే బస్ మీరు విజయాన్ని పొందినట్లే. ఇందులో మీ పేరు చాలా ప్రఖ్యాతి అవుతుంది. ఇందులో ఎలాంటి కిటిపిట్లు చేయరు కదా. ఇది చాలా క్లియర్ అయిన విషయం. బాబా అంటారు నేను సర్వవ్యాపిని ఎలా అవుతాను, నేను వచ్చి పిల్లలకి జ్ఞానం వినిపిస్తాను.
పిలుస్తారు, వచ్చి మమ్మల్ని పావనంగా మార్చు. రచయిత రచన యొక్క జ్ఞానాన్ని వినిపించు అని. మహిమ, బాబా మహిమ వేరు, కృష్ణుడి యొక్క మహిమ వేరు. ఇలా అనుకోకండి, శ్రీబాబా వచ్చి మళ్ళీ తిరిగి కృష్ణుడిగా నారాయణుడిగా అవుతాడని మటుకు అనుకోకండి. 84 జన్మల్లోకి ఆయన రానే రాదు. మీ బుద్ధిలో మొత్తం అన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి చెప్పడం మొదలు పెట్టాలి, ఎవరికైనా అర్థం చేయించాలి. ముఖ్యమైనది గీత, భగవాను వాచ. తప్పకుండా భగవంతుడికి కూడా చెప్పడానికి నోరు ఉండాలి కదా. భగవంతుడు నిరాకారుడు, ఆత్మ నోరు లేకుండా ఎలా మాట్లాడుతుంది? అందుకే అంటారు, నేను సాధారణ తనువుని ఆధారంగా తీసుకుంటాను అని. ఎవరైతే ఫస్ట్ లక్ష్మీనారాయణలు అవుతారో వాళ్ళే 84 జన్మలు తీసుకుంటూ లాస్ట్లోకి వస్తారు. మళ్ళీ ఆయన తనువులోకే నేను వస్తాను. కృష్ణుడు యొక్క ఎన్నో జన్మల అంతిమ జన్మలో ఆయన శరీరంలోకే పరమాత్మలు వస్తారు. ఇలాగా విచారసాగర్ మంత్రం చేయండి. ఎలా, ఎవరికి చెప్పాలి అని. ఒకే విషయంతో, ఈ ఒక్క విషయంతో మీ పేరు చాలా ప్రఖ్యాతి అవుతుంది. రచయిత తండ్రి గురించి అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు మీ దగ్గరికి ఎంతోమంది వస్తారు, మిమ్మల్ని పిలుస్తారు, ఇక్కడికి వచ్చి మాకు కూడా చెప్పరా, మాకు కూడా చెప్పరా. అందుకే మొట్టమొదట బాబాని ప్రూఫ్ చేసి చెప్పండి. పిల్లలు, మీకు తెలుసు బాబా నుండి మనకి స్వర్గం యొక్క వారసత్వం దొరుకుతున్నది. బాబా ప్రతి 5000 సంవత్సరాల తర్వాత భారతదేశంలోనే భాగ్యశాలి రథంలోకి వస్తారు. ఇది ఈయన సౌభాగ్యశాలి, ఎందుకంటే ఈయన రథంలోకే భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. ఇదేమైనా తక్కువైందనుకుంటున్నారా? భగవంతుడు ఈయనలోకి వచ్చి కూర్చుని పిల్లలైన మనకి అర్థం చేయిస్తున్నారు, నేను ఎన్నో జన్మల అంతిమంలో ఈయనలోకి నేను ప్రవేశం అవుతాను అని. శ్రీకృష్ణుడు ఆత్మ యొక్క రథం, శ్రీకృష్ణుడు ఆత్మకి ఇది అంతిమ జన్మ యొక్క రథం. అంతేగాని ఈయన స్వయం కృష్ణుడైతే కాదు కదా. ఎన్నో జన్మల అంతిమ జన్మలో ఉన్నారు. ప్రతి జన్మలో ఆయన రూపము అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఎన్నో జన్మల అంతిమంలో ఈయనలోకే ప్రవేశం అవుతాను, మళ్ళీ ఈయనే పురుషార్థం చేసి కృష్ణుడు అవుతాడు. వచ్చేది సంగమ యుగంలో. మనం బాబాకి పిల్లలై బాబా నుండి వారసత్వం తీసుకుంటాం. బాబా చదివించి తనతో పాటు తీసుకెళ్తారు. ఇంకా వేరే మనకి ఏ కష్టాలు ఇవ్వరు. బాబా ఇదొక్కటే అంటారు, నిరంతరం మీరు నన్ను స్మృతి చేయండి చాలు. ఒకటి చక్కగా బాగా విచారసాగర మంత్రం చేయాలి. ఎలా రాస్తే బాగుంటుంది. అదే బాబా అంటున్నారు, ఇది ముఖ్యమైన మిస్టేక్ కారణంగా భారతదేశం అన్రైట్స్, ఇర్రిలీజియస్, ఇన్సాల్వెంట్ అయింది, అధర్మంగా మారింది, అసత్యంగా మారింది. బాబా అంటారు సంపన్నహీనమైపోయింది. బాబా మళ్ళీ తిరిగి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. భారతదేశాన్ని మళ్ళీ సత్యంగా సంపన్నంగా మారుస్తారు. మొత్తం ప్రపంచాన్ని రైట్స్గా యథార్థంగా తయారు చేస్తారు. ఆ సమయంలో మొత్తం విశ్వానికి మీరు యజమానులై ఉంటారు. అంటారు కదా, విష్ యు లాంగ్ లైఫ్ అండ్ ప్రాస్పరిటీ. అంటే ఏంటి? మీకు జీవితాంతం మంచిగా సంపత్తి అన్నీ ఉండాలి, మీకు మంచి ఆయుష్ ఉండాలి, మంచిగా సంపత్తి ఉండాలి అని బాబా ఆశీర్వాదం ఇవ్వరు, కానీ సదా జీవిస్తూ ఉండండి. ఇది సాధువులు అంటారు అమర్ రహో అని. పిల్లలు, మీకైతే అర్థమైంది.
ఏమని? మేము అమరులైతే అమర్పూర్లోనే ఉంటాం. మృత్యులోకంలో అమరులు ఎలా అవుతారు? అమరులు ఎలా ఉంటారు? ఒకటి, పిల్లలు ఎప్పుడైతే మీటింగ్ అది చేస్తారో బాబాని సలహా అడగండి. బాబా అడ్వాన్స్గా సలహాలు ఇస్తారు. అందరూ వాళ్ళ సలహాలు రాసి పంపుతారు. భలే అన్నీ కలపండి. సలహా మురళీలోండి రాస్తే బాబా అంటారు, ఈ సలహాలు మురళీలో రాస్తే అందరి దగ్గరికి వెళ్తాయి. 2-3 వేలు ఖర్చు అయినా పర్వాలేదు. ఈ 2-3 వేలతో 2-3 సెంటర్లు తెరవబడతాయి కదా. గ్రామాల్లోకి వెళ్ళాలి, చిత్రాలు తీసుకుని వెళ్ళాలి. బాబా పిల్లలకి ఎక్కువ ఇంట్రెస్ట్ సూక్ష్మమాత్రం విషయాల్లోకి వెళ్ళకండి అంటాడు. దాని మీద పెట్టుకోకండి. బ్రహ్మ విష్ణు శంకరాల చిత్రాలు దీని మీద కొంచెమే చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి మధ్యలో కొంచెం పాత్ర. మీరు వెళ్ళేది, కలుసుకునేది బాబా అంటున్నారు ఏమీ లేదు. ఇందులో ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకోకుండా సూక్ష్మమాత్రం గురించి. ఇక్కడ ఆత్మల్ని పిలుస్తారు, వాళ్ళకి చూపిస్తారు. కొంతమంది వచ్చి ఏడుస్తారు, కొంతమంది ప్రేమతో కలుసుకుంటారు, కొంతమంది దుఃఖం యొక్క కళ్ళ నీళ్ళు కారుస్తారు. ఇవన్నీ డ్రామాలో పాత్రలు. బాబా అంటారు దాన్ని చిట్ చాట్ అంటారు. వాళ్ళైతే బ్రాహ్మణుల్లో కొంతమంది ఆత్మల్ని పిలుస్తూ ఉంటారు. వాళ్ళకి బట్టలు అన్నీ వాళ్ళకి నచ్చినవన్నీ వేస్తారు. ఇప్పుడు శరీరం అయితే సమాప్తి అయిపోయింది కదా, ఇంక వేసుకునేది ఎవరు వేసుకుంటున్నారు? బాబా అంటున్నారు మీ దగ్గర ఈ ఆనవాయితీ లేదు, ఏడ్చే విషయాలే లేవు, ఉన్నతంగా తయారు కావాలి. అది ఎలా అవుతారు? తప్పకుండా మధ్యలో సంగమయుగం, ఇక్కడ మీరు పవిత్రంగా మారుతారు. మీరు ఒక్క విషయాన్ని ప్రూఫ్ చేస్తే అంటారు చాలా కరెక్ట్గా చెప్తున్నారండి మీరని. భగవంతుడు ఎప్పుడూ అసత్యం ఎక్కడైనా చెప్తారా? అయినా ఎంతోమందికి ప్రేమ ఉంటుంది, ఎంతోమంది వస్తారు. సమయానికి పిల్లలకి అన్ని పాయింట్లు లభిస్తూ ఉంటాయి. అంతిమంలో ఏమేమవుతుంది అది కూడా చూస్తారు. యుద్ధము జరుగుతుంది, బాంబులు పడతాయి. మొట్టమొదట మృత్యువంతా అటువైపు ఉంటుంది, ఇక్కడ రక్త నదులు ప్రవహిస్తాయి, తర్వాత నేత నదులు కూడా ఇక్కడే ప్రవహిస్తాయి, పాల నదులు. మొట్టమొదట పొగ ఎక్కడి నుంచి వస్తుందంటే విదేశాల నుంచి వస్తుంది. భయం కూడా అక్కడే ఉంటుంది. ఎంత పెద్ద పెద్ద బాంబులు తయారు చేస్తారు, అందులో ఏవేవో వేసేస్తూ ఉంటారు. మొత్తం సిటీ అంతా సమాప్తి అయిపోతుంది. ఇది కూడా చెప్పాలి. ఎవరు స్వర్గం రాజ్యాన్ని స్థాపన చేశారు? హెవెన్లీ గాడ్ ఫాదర్ తప్పకుండా సంగమ యుగంలోనే వస్తారు. మీకు తెలిసి ఇప్పుడు ఇది సంగమం. మీరు ముఖ్యమైన విషయం చెప్పాలి. బాబా స్మృతి చేసేది, దానితోనే పాపాలు తొలగిపోతాయి. భగవంతుడు ఎప్పుడైతే వచ్చారా అంటారు నిరంతరం స్మృతి చేయండి, మీరు స్వతో ప్రధానం అవుతారు అని. ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ముందు నుంచి చక్రం రిపీట్ అవుతుంది, మళ్ళీ మొదటి నుంచి చక్రం రిపీట్ అవుతుంది. మళ్ళీ డీటిజం, ఇస్లామిజం, బుద్ధిజం. మీరు స్టూడెంట్ల బుద్ధిలో మొత్తం జ్ఞానం ఉండాలి. దేవతా ధర్మం వస్తుంది, ఇస్లాం ధర్మం అవుతుంది, బౌద్ధ ధర్మం, ఇలా లైన్. ఖుషి ఉంటుంది కదా, ఇది ఎంత సంపాదన చేసుకుంటున్నారు. ఇది అమర కథ, అమరుడైన బాబావే మనకు చెప్తున్నారు. మీరైతే అనేక పేర్లు పెట్టారు. ముఖ్యమైన మొట్టమొదట డీటిజం, దేవతా ధర్మం. తర్వాత అందరివి వృద్ధి అవుతూ ఉంటాయి, వృక్షం పెరుగుతూ ఉంటుంది. అనేక ధర్మాలు, అనేక మతాలు అయిపోతాయి. ఇది ఒకటే ధర్మం శ్రీమతంతో స్థాపన అవుతుంది. ద్వైతం అన్న విషయమే లేదు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఆత్మిక తండ్రి కూర్చుని చెప్తారు. పిల్లలు మీకైతే చాలా ఖుషి ఉండాలి. మీకు తెలుసు బాబా మమ్మల్ని చదివిస్తున్నారు, మీరు అనుభవంతో చెప్తారు. ఇది శుద్ధ అహంకారం ఉండాలి. భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు.
ఇంకేం కావాలి? ఎప్పుడైతే మనం విశ్వానికి యజమానులు అవుతున్నామో ఖుషి ఎందుకు ఉండదు? నిశ్చయంతో అంటారా? బాబా అంటున్నారు ఖుషి ఎందుకు ఉండదు? నిశ్చయంలో ఎక్కడైనా సంశయం ఉంటుందా? నిశ్చయంలో కూడా ఎక్కడైనా సంశయం ఉంటుందా? బాబా మీద సంశయం తీసుకుని రాకూడదు. మాయ సంశయంలో తీసుకొచ్చి మరిపిస్తూ ఉంటుంది. బాబా అంటారు మాయ కళ్ళ ద్వారానే చాలా మోసం చేసేస్తుంది. మంచి వస్తువు చూసారనుకోండి, మనసులో బిట్టు అంటుంది, తింటే బాగుంది. కళ్ళతో చూస్తారు, కోపం వచ్చేస్తుంది, వీళ్ళని ఎలాగైనా చంపేయాలి. బాబా అంటున్నారు చూడలేదనుకోండి, చంపడం ఎలాగా? ఈ కళ్ళతో చూస్తేనే అప్పుడే లోభము మోహం అన్నీ వచ్చేస్తాయి. ముఖ్యమైన మోసం చేసేవేవి అంటే కళ్ళు. దీని మీద పూర్తిగా దృష్టి పెట్టుకోవాలి. ఆత్మకి జ్ఞానం లభించింది, ఇంకా చెడు దృష్టి సమాప్తి అయిపోతుంది. ఇలా అనుకోకండి కళ్ళని తీసేసుకోవాలని. మీరు చెడు దృష్టిని బాబా అంటున్నారు తమో ప్రధాన దృష్టి అనండి, లేక చెడు దృష్టి అనండి, దాన్ని సతో ప్రధానంగా మార్చుకోవాలి. సతో ప్రధాన దృష్టిగా చేసుకోవాలి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा కోసం ముఖ్య సారం సదా ఇదే నష ఖుషీలో ఉండండి. మమ్మల్ని భగవంతుడే చదివిస్తున్నాడు. ఏ విషయంలోనూ సంశయ బుద్ధి కాకండి, శుద్ధ అహంకారంలో ఉండండి, మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నాడు. ఇంకా రెండవది సూక్ష్మతనం విషయాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకోకండి. ఆత్మని సతో ప్రధానంగా మార్చుకోవడం కోసం పూర్తి పురుషార్థం చేయండి. పరస్పరం ఒకరికొకరు సలహా తీసుకుంటూ బాబా యొక్క సత్యమైన సరియైన పరిచయాన్ని అందరికీ ఇవ్వండి. వరదానం సంగమ యుగం యొక్క మహత్యాన్ని తెలుసుకొని ఒకటికి లెక్కలేనంత రిటర్న్ని ప్రాప్తి చేసుకునేవాళ్ళు సర్వప్రాప్తి సంపన్నులు కండి. సంగమ యుగం యొక్క మహత్యాన్ని తెలుసుకొని ఒకటికి లెక్కలేనంత రిటర్న్ని ప్రాప్తి చేసుకునే వాళ్ళు సర్వప్రాప్తి సంపన్నులు కండి. సంగమ యుగంలో బాగ్దాద యొక్క వాగ్దానం ఏంటంటే ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వండి, 1,00,000 తీసుకోండి. ఎలాగైతే సర్వశ్రేష్ఠ సమయం, సర్వశ్రేష్ఠ జన్మ, సర్వశ్రేష్ఠ టైటిల్ ఈ సమయానికి ఉన్నాయో, అలాగే సర్వప్రాప్తుల యొక్క అనుభవం కూడా ఇప్పుడే జరుగుతుంది. ఇప్పుడు ఒకటికి 1,00,000 రెట్లే కాదు బాబా అంటున్నారు. కానీ ఎప్పుడు కావాలి, ఎలా కావాలి, ఏం కావాలి అంటే బాబా సర్వెంట్ రూపంలో మీకు ఇవ్వడానికి బంధింపబడి ఉన్నారు. 1,00,000 కాదు, మీకు ఎప్పుడు కావాలి, ఎలా కావాలి, ఏం కావాలి అంటే బాబా మీకు సేవకుని రూపంలో బంధింపబడి ఉన్నారు. ఒకటికి లెక్కలేనంత రిటర్న్ లభిస్తుంది మీకు. ఎందుకంటే వర్తమాన సమయం వరదాతే మీవాడు. ఎప్పుడైతే బీజం మీ చేతిలో ఉన్నట్లయితే బీజం ద్వారా ఏం కావాలి అనుకుంటే సెకండ్లో తీసుకుని సర్వప్రాప్తులతో సంపన్నం కాగలుగుతారు. స్లోగన్: సఫలత
సంపన్నంగా సఫలతని సంపన్నంగా చేసుకోవాలనుకున్నట్లయితే బాబా అంటున్నారు, ఎవరైనా ఒకరికొకరు విషయాలు ఏమైనా చెప్తే, ఎవరైనా మీకు ఇచ్చిన సలహాల్ని స్వీకారం చేయండి, సత్కారం ఇవ్వండి. సఫలత సంపన్నులు కావాలి అనుకుంటే ఎవరైనా వేరే ఒకళ్ళిద్దరు మీకు ఇచ్చిన సలహాల్ని విషయాలు ఎవరైనా మీకు చెప్పారనుకోండి, దాన్ని స్వీకారం చెయ్యండి, సత్కారం ఇవ్వండి, గౌరవించండి. వాళ్ళ మాటకి మీరు గౌరవం ఇవ్వండి, దాన్ని స్వీకారం చేయండి. అచ్చా. ఓం శాంతి.